వీడు కూడా గొట్టంగా చిన్న హీరో, వీడికి నేను ఆల్రెడీ చాలా డేట్లు అడ్జస్ట్ చేశాను. థాట్‌లోకి వచ్చి నేను నవదీప్‌ని కొట్టాకే షూటింగ్ చేస్తాను. అంటే నేను 10 రావడం. సో 7 నుంచి షూట్లో వెయిట్ చేయడం, నేను డైరెక్టర్ ఏమనడు. సినిమా అంటే ఒక మాయా ప్రపంచం. అందరూ నవ్వుతూ కనిపిస్తారు, హగ్గులు ఇచ్చుకుంటారు. కానీ కెమెరా వెనక అసలు కథ వేరేలా ఉంటుంది. షూటింగ్ అంటేనే అదొక యుద్ధ భూమి. ఒక్కోసారి ఆ యుద్ధం స్క్రీన్ మీద హీరో విలన్ మధ్య కాకుండా హీరో హీరోయిన్ల మధ్య జరుగుతూ ఉంటుంది. ఆ గొడవలు ఎలా ఉంటాయంటే హీరో కన్నా హీరోయిన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్న ఈగోతో హీరో సెట్ లో డిస్టర్బ్ ఫీల్ అవ్వడం, ప్రియుడి మీద ప్రేమతో హీరో పిలుస్తున్నా పట్టించుకోకుండా సెట్ నుంచి వెళ్ళిపోయిన హీరోయిన్, అలాగే ఒక హీరోయిన్ కి వస్తున్న అప్రిషియేషన్ చూసి తట్టుకోలేని ఇంకో హీరోయిన్ హ్యాక్ అయిందంటూ తన మనసులో ఉన్న మాట తన అకౌంట్ లో పెట్టేయడం. సో ఇలా ఆల్రెడీ ఒకసారి పనిచేసినప్పటికీ కూడా వాళ్ళ మధ్య ఉన్న ఈగో కారణాల వల్ల మళ్ళీ ఫ్యూచర్ లో పని చేయకూడదని ఫిక్స్ అయిపోయారు ఈ యాక్టర్లు అందరూ కూడా. ఈ వీడియోలో అసలు ఈ యాక్టర్స్ మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఎవరు యాక్టర్స్ అనేది డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒకసారి ఛానల్ ని చెక్అవుట్ చేయండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద ఈగో వార్ సీక్రెట్స్, వై దీస్ స్టార్స్ నెవర్ వర్క్డ్ అగైన్. నెంబర్ 1, నవదీప్, అంకిత. టాలీవుడ్ లో బహిరంగంగా పెద్ద వివాదంగా మారిన గొడవల్లో ఇది ఒకటి. అసలు మ్యాటర్ ఏంటంటే మనసు మాట వినదు అనే సినిమా షూటింగ్ సమయంలో హీరో నవదీప్ మరియు హీరోయిన్ అయిన అంకిత మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. షూటింగ్ స్పాట్ లో నవదీప్ తనను వేధించాడని, తప్పుగా ప్రవర్తించాడని అంకిత ఆరోపించగా ఆమె ప్రవర్తన వల్లే సమస్యలు వచ్చాయని నవదీప్ చెప్పడం జరిగింది. ఈ గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్ మరియు మా అసోసియేషన్ వరకు వెళ్ళింది. పోతే దాని తర్వాత వచ్చిన క్లారిటీ ఏంటంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ అంకిత చాలా బిజీగా ఉండడంతో నవదీప్ చేస్తున్న సినిమాకి డేట్స్ ఇవ్వడం అనేది ఇబ్బందిగా మారింది. పోతే నిర్మాత గట్టిగా పట్టుబట్టడంతో మీరు డేట్స్ ఇచ్చారు, మా సినిమా చేసి తీరాల్సిందే అని అనడంతో అంకిత షూటింగ్ కి ఇష్టం లేకుండానే వచ్చారు. ఈ గ్యాప్ లో నవదీప్ ఏం మాట్లాడుతున్నా కూడా తన గురించే మాట్లాడుతున్నాడు, తన మీద జోక్స్ చేస్తున్నాడని ఒకానొక టైంలో కెమెరామ్యాన్ దగ్గరికి వెళ్ళి నాకు నవదీప్ ని లాగి ఒక్కటి పీకాలనిపిస్తుంది అని చెప్పడం జరిగిందంట. అప్పుడు నవదీప్, ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావట్లే, నీకు నిర్మాతకి గొడవ అయితే మీ ఇద్దరు చూసుకోండి, ఇందులో నా ప్రమేయం లేకుండా నన్నెందుకు లాగుతున్నావు అని అడగడంతో వాళ్ళిద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. పోతే బయటకు అది ఎలా ప్రొజెక్ట్ అయిందంటే నవదీప్ ఆమెను ఇబ్బంది పెట్టడంతో నిద్ర మాత్రలు మింగేసింది అని మీడియాలో చాలా పెద్ద కాంట్రవర్సీ అయ్యింది. నెంబర్ 2, వెంకటేష్, రోజా. అసలు వీళ్ళిద్దరి మధ్య ఈగో క్లాష్ అనేది రావడానికి గల కారణం ఏంటంటే వెంకటేష్ విజయశాంతి జంటగా సల్వమణి అంటే రోజా గారి హస్బెండ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఓపెనింగ్ కూడా భారీగా జరిగింది. సో ఆ టైంలో రోజా గారి హస్బెండ్ లొకేషన్స్ చూసే పనిలో పడ్డారంట. ఇంతలో తమిళ్లో చినగౌండర్ అనే ఒక సినిమా విడుదలయ్యి భారీ హిట్ అవ్వడంతో దాని హక్కులు కొనేసి బి గోపాల్ తో ఆ సినిమా చేయాలని వెంకటేష్ ఆ సినిమాకి వెళ్ళిపోయారు. దానికి సల్వమణి గారు చాలా బాధపడమే కాకుండా చాలా అవమానంగా ఫీల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత కొన్నేళ్లకి రోజా గారికి వెంకటేష్ గారి పక్కన నటించే అవకాశం వచ్చింది. రోజా గారి క్యారెక్టర్ షూట్ కూడా కంప్లీట్ గా అయిపోయిందంట. అయితే మళ్ళీ ఒక చిన్న సాంగ్ బీట్ రీషూట్ చేయాలని బెంగళూరు రమ్మడం జరిగిందంట. రోజా గారు వెళ్లి 3 రోజులు అక్కడే కూర్చున్నారంట. పోతే ఆ రోజు తన హస్బెండ్ బర్త్డే ఉండడంతో సెట్స్ నుంచి ఆవిడ వెళ్ళిపోవడం జరిగిందంట. హీరో వెంకటేష్ గారికి సంబంధించిన వ్యక్తులు ఫోన్ చేసి హీరో గారు పిలుస్తున్నారని చెప్పినప్పటికీ కూడా నాకు షూటింగ్ కన్నా మా ఆయన ఇంపార్టెంట్ అని వెళ్ళిపోవడం జరిగిందంట. అప్పటి నుంచి రోజాని వెంకటేష్ దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. ఆవిడ తమిళ్లో చేసిన చాలా సినిమాలని తెలుగులో వెంకటేష్ గారు కొనుక్కోవడం జరిగింది. పోతే ఏ ఒక్క సినిమాలో కూడా రోజా గారిని ప్లేస్ చేయడం జరగలేదంట. పోతే దీనికి రోజా గారు నాకు ఆత్మాభిమానం ఎక్కువ, ఏదున్నా కూడా స్ట్రైట్ గా మాట్లాడేస్తా, అందుకే చాలా మందికి నేను నచ్చను, ఈవెన్ కె రాఘవేంద్రరావు గారు కూడా నన్ను హీరోయిన్ గా పెట్టుకునేవారు కాదు అని ఆవిడే చెప్పడం జరిగింది. నెంబర్ 3, సమంత, సిద్ధార్థ్. సమంత మరియు సిద్ధార్థ్ మధ్య జరిగిన లవ్ ఫెయిల్యూర్, ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా సాగిన ట్వీట్ల యుద్ధం టాలీవుడ్ లో మోస్ట్ టాక్డ్ అబౌట్ ఈగో క్లాషెస్ లో ఒకటి. మ్యాటర్ ఏంటంటే జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలో సమంత సిద్ధార్థ లవ్ లో పడ్డారు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా చాలా గట్టిగా వచ్చాయి. కాళహస్తి గుళ్ళో ఇద్దరు కలిసి ప్రత్యేక పూజలు కూడా చేశారంట. పోతే దాని తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. చాలా మంది అయితే సిద్ధార్థ్ పొసెసివ్ నేచర్ దీనికి కారణమని మాట్లాడుకోవడం కూడా జరిగింది. పోతే దాని తర్వాత సమంత నాగ చైతన్య వివాహ సమయంలో ఆమె పెళ్లి చేసుకుంటుంది, కానీ నేను ఇంకా బ్యాచులర్ గానే ఉన్నాను, ఎందుకంటే నేను ఒక మోసగెత్తిని వదిలించుకున్నాను అని అర్థం వచ్చేలా ఒక ట్వీట్ వేయడం జరిగింది. పోతే 2021లో శామ్ చైతన్య డివోర్స్ తీసుకున్న తర్వాత
ఇంకో ట్వీట్ వేయడం జరిగింది. స్కూల్లో టీచర్ నేర్పిన మొదటి పాఠం మోసం చేసే వాళ్ళు ఎప్పటికీ బాగుపడరని. దీనికి కౌంటర్‌గా సమంత ఆ తర్వాత ఇంటర్వ్యూస్‌లో నేను నా లైఫ్‌లో ఒకానొక దశలో చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. ఆ బంధం నుండి నేను త్వరగా బయట పడకపోతే నా కెరియర్ మరియు నా జీవితం నాశనం అయిపోయేవి. దేవుడి దయ వల్ల నేను టైంకి బయటపడ్డాను అని ఇండైరెక్ట్‌గా సిద్దుని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. నంబర్ 4 నయనతార, ధనుష్. 2015లో 'నాను రౌడీతన్' తెలుగులో 'నేను రౌడీని' అనే సినిమా ధనుష్ నిర్మించడం జరిగింది. ఈ సినిమా టైంలోనే డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో నయనతార ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. పోతే నయనతార పెళ్లి డాక్యుమెంటరీని నెట్‌ఫ్లిక్స్ కొనుక్కోవడం జరిగింది. ఆ క్రమంలోనే 'నేను రౌడీతన్' సినిమా టైంకి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన క్లిప్స్ కోసం ధనుష్‌ని ఎన్ఓసీ లెటర్ ఇమ్మని 2 ఇయర్స్ పాటు వెయిట్ చేసింది. పోతే ధనుష్ నుంచి ఏ రిప్లై లేకపోవడంతో ఇంక చేసేది లేక పర్సనల్‌గా కొంతమంది మొబైల్స్‌లో షూట్ చేసిన క్లిప్స్‌ని సినిమాలో వాడుకోవడం జరిగింది. అది కూడా జస్ట్ 3 సెకండ్స్ మాత్రమే. దీనిపై ధనుష్ చాలా గట్టిగా రియాక్ట్ అవ్వడం జరిగింది. తమ అనుమతి లేకుండా తన సినిమాకి సంబంధించిన విజువల్స్ వాడడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్తూ నయనతారపై 10 crores నష్టపరిహారం కోరుతూ లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. ఆ లీగల్ నోటీస్ రావడంతో నయనతార తీవ్రంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో ధనుష్‌ని టార్గెట్ చేస్తూ ఒక పెద్ద లెటర్ పోస్ట్ చేసింది. ధనుష్ కేవలం వ్యాపారపరమైన కారణాల వల్ల కాకుండా తనపై మరియు తన భర్త విఘ్నేష్ శివన్‌పై ఉన్న వ్యక్తిగత కక్ష, ఈగోల వల్లే కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఆడియో లాంచ్‌ల్లో, వేదికలపై పాజిటివిటీ, ప్రేమ గురించి మాట్లాడే ధనుష్ నిజ జీవితంలో మాత్రం చాలా చిన్న మనసు కలవాడు. షారుఖ్ ఖాన్, చిరంజీవి లాంటి పెద్ద పెద్ద హీరోలే క్లిప్పులు అడగగానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్ఓసి ఇచ్చారని, ధనుష్ మాత్రం కేవలం 3 సెకండ్స్ వీడియో క్లిప్‌కి 10 కోట్లు అడగడం ఆయన క్యారెక్టర్‌ని చూపిస్తుందని అన్న పోస్ట్‌తో ధనుష్ లీగల్ టీమ్ మళ్ళీ యాక్టివేట్ అయింది. ఒక సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించినప్పుడు ఆ సినిమాలోని ప్రతి ఫుటేజు చివరికి బీటీఎస్ విజువల్స్ మరియు కాస్ట్యూమ్స్ పై కూడా నిర్మాతకు పూర్తి హక్కులు ఉంటాయి. ఒక ప్రైవేట్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి నయనతార తన డాక్యుమెంటరీని కోట్ల రూపాయలకి అమ్ముకున్నప్పుడు అందులో వేరే నిర్మాతకు సంబంధించిన ప్రాపర్టీని ఉచితంగా లేదా అనుమతి లేకుండా ఎలా వాడుకుంటారని ధనుష్ టీం గట్టిగానే వాదించడం జరిగింది. అలా వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈగో, ఆ వ్యక్తిగత కక్షలనేవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నంబర్ 5 నాగశౌర్య, సాయి పల్లవి. వీళ్ళిద్దరూ కలిసి 'కనం' అనే ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాలో వచ్చిన ఈగో క్లాషెస్ అనేవి తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మ్యాటర్ ఏంటంటే, 'చలో' సినిమా ప్రమోషన్స్ టైంలో నాగశౌర్య ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తించడం జరిగింది. సాయి పల్లవికి 'ఫిదా' సినిమాతో ఒకేసారి పెద్ద హిట్ రావడంతో ఆమెకు చాలా హెడ్ వెయిట్ పెరిగిపోయిందని, షూటింగ్ స్పాట్ లో ఆమె చిన్న చిన్న విషయాలకే కోప్పడుతూ సీన్లు నచ్చకపోతే గొడవ చేసేవారని, సెట్స్ లో ఆమె కన్నా వేరే ఎవరికైనా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే ఆమె అసలు తట్టుకోలేరని శౌర్య చాలా గట్టిగానే ఏ మొహమాటం లేకుండానే విమర్శించడం జరిగింది. ఈ ఈగో క్లాషెస్ వల్లే 'కనం' సినిమాకి సంబంధించిన ఏ ప్రమోషన్స్ లో కూడా నాగశౌర్య ఎంట్రీ ఇవ్వడం జరగలేదు. పోతే వీటన్నిటికీ కూడా సాయి పల్లవి ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. దాని తర్వాత కూడా ఎవరో అడిగిన ప్రశ్నకి నాగశౌర్య సెట్స్ లో చాలా సైలెంట్ గా ఉండేవాడు. ఆయనకి పర్సనల్ స్పేస్ కావాలేమో అని నేను ఎక్కువగా మాట్లాడేదాన్ని కాదు. కానీ నేను మాత్రం సెట్స్ లో చాలా అల్లరిగా ప్రతి సీన్ గురించి డైరెక్టర్ తో గంటల తరబడి చర్చలు చేస్తూ ఉండేదాన్ని. పోతే నాగశౌర్య ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను చాలా బాధపడడం జరిగింది. వెంటనే డైరెక్టర్ కి కాల్ చేసి అసలు నా వల్ల సెట్స్ లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయని అడగ్గా డైరెక్టర్ కూడా అసలు నీ వల్ల ఏం ఇబ్బందులు రాలేదు, బట్ సాయి పల్లవి అదంతా పక్కన పెట్టి నా వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు, అంతా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే జరిగి ఉండొచ్చు అని ఆన్సర్ ఇచ్చి అక్కడతో ఆపేయడం జరిగింది. నంబర్ 6 పూజా హెగ్డే, సమంత. సమంత నటించిన ఒక సినిమాకి సంబంధించిన పోస్టర్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ అందరూ అనుకుంటున్నట్టు ఆమె నాకు అంత అందంగా ఏమీ అనిపించదు అని ఒక నెగిటివ్ కామెంట్ చేయడం జరిగింది. వెంటనే పూజా హెగ్డే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది, నా డిజిటల్ టీం దాన్ని రికవరీ చేయడానికి ప్రయత్నిస్తుంది, నా అకౌంట్ నుంచి వచ్చిన ఎలాంటి పోస్టులను లేదా మెసేజ్లను దయచేసి నమ్మకండి, నేను ఎవరిని ఉద్దేశించి అలా పెట్టలేదని ఒక క్లారిటీ ఇచ్చారు. పోతే దీనికి సమంత చాలా గట్టి కౌంటర్ ఇచ్చింది తన ఫ్రెండ్స్ తో కలిసి. చిన్మయి ఒక పోస్ట్ పెట్టింది, దాని కింద డైరెక్టర్ నందిని రెడ్డి నా అకౌంట్ కూడా హ్యాక్ అయింది యార్ అంటూ పూజను వెటకారం చేస్తూ కామెంట్ చేయడం జరిగింది. పోతే దానికి సమంత రియాక్ట్ అవుతూ థమ్స్అప్ సింబల్ ఇచ్చి ఒక మీమ్ని కూడా షేర్ చేసి చెప్పకనే చెప్తుంది, నీ హ్యాకింగ్ లేదు, తొక్క లేదు, నువ్వు కావాలనే పోస్ట్ చేసావు, దానికి మేము ఎలా రియాక్ట్ అవుతున్నాం అన్నట్టు వీళ్ళిద్దరి మధ్య కూడా కన్వర్జేషన్ చాలా గట్టిగా సాగడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఈగో క్లాష్ అనేది ఎక్కడో స్టార్ట్ అయింది. దానికి రిఫ్లెక్షన్ ఈ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అనేది అందరికీ అర్థమైంది.
దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియోలో మీకెవరు మరి టూ మచ్ అనిపించారు? లేకపోతే మీకు తెలిసిన ఇంకేమైనా ఇగో క్లాషెస్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకేంటి మరి వీడియో నచ్చిందా? అయితే ఒక లైక్ ఏసేసుకొని పక్కనే హైప్ అన్న మీటర్ ఎక్కించేసి మీరు ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్.